చదువు ప్రైవేటులో ఒకే ఒక విద్యార్థితో సమస్య నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల ఆమెకు అందిన విద్యా సామాగ్రి మధ్యాహ్న భోజనం రిజిస్టర్లో మాత్రం 14 మంది వస్తున్నట్టు రికార్డు. ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలో సీట్లన్నీ ఫుల్ అయ్యి నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని పాఠశాలలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో హాజరు కనిపిస్తున్న చదువు మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో కొనసాగుతుంది. నంద్యాల జిల్లా నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక విద్యార్థితో నడుస్తుంది. 1వ తరగతిలో ఒక విద్యార్థిని మాత్రమే పాఠశాలకు వస్తుంది. కానీ ఉపాధ్యాయుడు కృష్ణారావు మాత్రం హాజరు పట్టికలో 5గురు వస్తున్నట్టు చూపుతున్నాడు. మిగిలిన 4 విద్యార్థులు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. 2వ తరగతి రిజిస్టర్లో 8 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నట్టు అటెండెన్స్లో చూపారు. కానీ అందులో ఏ ఒక్కరూ పాఠశాలకు రావడం లేదు. అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి చేరిపారు. మొత్తానికి పాఠశాలకు రోజుకు హాజరవుతున్న ఏకైక విద్యార్థి నిహారికి మాత్రం అయితే పాఠశాల తెరిచి 2 వారాలు అవుతున్న ఆమెకి స్కూల్ బ్యాగ్ ఇవ్వలేదు. యూనిఫామ్ పుస్తకాలు కూడా పంపిణీ చేయలేదు. ఇదేదో ఒక స్కూల్ లోపం అన్నట్టు, టోటల్ విద్యా వ్యవస్థ లోపం, పుస్తకాలు ఇవి ఇవ్వకపోవడం అన్నట్టు. దాన్ని లోకేష్నో లేకపోతే చంద్రబాబును విమర్శించే ఓపిక లేక దాన్ని ఆ స్కూల్ మీదన తోసేస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థ అద్భుతంగా సాగిపోతుంది. రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన కబుర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.